అందరికీ వెల్కమ్ టు మై న్యూ ఛానల్ లలితా వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? సో మీ అందరికి ఒక డౌట్ వచ్చి ఉండాలి కదా, ఏంటి లలితా వరల్డ్ ఇంత ముందంతా వీడియోస్ చేసి ఇప్పుడు న్యూ ఛానల్ అంటుందన్న కన్ఫ్యూషన్ మీకు వచ్చి ఉండాలి. మీ కన్ఫ్యూషన్కి క్లారిఫికేషన్ ఇవ్వడానికి నేను వచ్చేసాను. సో ఇంతకుముందు లలితా వల్ల చాలా వీడియోస్ చేసేదాన్ని, బట్ దాంట్లో రివ్యూస్ కానీ లైక్స్ కానీ అంత బాగా వచ్చేవి కాదు. ఎందుకని ఒకసారి నా వీడియోస్ నేను చూసుకున్నప్పుడు కొన్ని మిస్టేక్స్ అయితే చేశాను. సో ఇప్పుడు నా ఛానల్లో ఉన్న ఫుల్ వీడియోస్ అంతా నేను రీఫ్రెష్ చేసేసా, ఫుల్ డిలీట్ చేసేసా. ఇంక నుంచి నా న్యూస్ ఛానల్ అయితే స్టార్ట్ చేసా. ఇంక నుంచి మీకు మంచి మంచి కంటెంట్స్తో ఫన్నీ బ్లాగ్స్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. నేను ఎక్కడున్నానంటే హైదరాబాద్లో మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి అయితే వచ్చిన్నాము. ఇప్పుడు మాకేం హాలిడేస్ కాదు, అంటే మేము మళ్ళీ నాకు 9th కదా, సమ్మర్ హాలిడేస్ ఉండవు కాబట్టి ఇంకా ఒక 4 days ఎంజాయ్ చేయడానికి అయితే వచ్చాము. సో ఇంకా ఫస్ట్ బ్లాగ్ అంటే ట్రావెలింగ్ స్టార్ట్ చేద్దాం అని అనుకున్నాను, ఎందుకంటే ట్రావెలింగ్ అంటే ఒక వైబ్ ఎంతైనా. సో కాబట్టి ఈరోజు అయితే మేము హైదరాబాద్ శ్రీకాళహస్తికి రిటర్న్ అయిపోతున్నాం. మేము ఉండేది శ్రీకాళహస్తిలో. సో అదంతా కూడా చూపిస్తాను. అండ్ ఫస్ట్ డే నేను సాటర్డే వచ్చాను, ఈరోజు ట్యూస్డే అనమాట. సో సాటర్డే వచ్చిన వెంటనే ఫుల్ ఫ్రెష్ అయిపోయి మేము షాపింగ్కి వెళ్ళిపోయాము. ఆ రోజే సగం షాపింగ్ మొత్తం అయిపోయింది. ఇంకా లాస్ట్ డే, ఫస్ట్ డే ఎలా స్టార్ట్ చేసామో షాపింగ్, లాస్ట్ డే కూడా ఎండ్ చేద్దాం అనేసి సో ఇప్పుడు కూడా షాపింగ్ అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో ఫస్ట్ వీడియో కాబట్టి వెళ్ళి దేవుడి దండం పెట్టుకొని వచ్చేస్తాం. ఇలాంటి మంచి మంచి మోర్ వీడియోస్ మీకు చేయాలని, అండ్ నాకు కూడా సబ్స్క్రైబర్స్ బాగా రావాలి, ఇంకా మంచిగా చేయాలి, మంచి కంటెంట్స్ ఇవ్వాలి, నాకు సబ్స్క్రైబర్స్ కూడా బాగా రావాలని కోరుకుంటున్నాం. యాక్చువల్లీ నాకు వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు, అందుకే నేను సెల్ఫ్ వీడియో తీసుకుంటున్నాను. ఉన్నారు బట్ ఇప్పుడు పనిలో ఉన్నారు అందరు బిజీగా, ఎందుకంటే ఈరోజు నైట్ ఇంకా గోయింగ్ టు శ్రీకాళహస్తి కాబట్టి ఇంకా నేను సెల్ఫ్ వీడియో తీసుకుంటున్నాను. సో ఇదే అనమాట లాస్ట్ డే ఇక్కడ హైదరాబాద్లో ఉండేది. నెక్స్ట్ ఇప్పుడు టైం వచ్చేసి 11:40 అయింది. 1:30కి అంతా మేము ఇంకా లగేజెస్ అంతా తీసుకొని చార్మినార్కి అయితే వెళ్తాం కొంచెం షాపింగ్ చేసుకోవడానికి. మళ్ళీ అక్కడి నుంచి డైరెక్ట్గా రైల్వే స్టేషన్కి వెళ్తాము, మళ్ళీ ఇక్కడికి రాము. ఇప్పుడే జొమాటో నుంచి ఫుడ్ వచ్చిందనమాట, మధ్యాహ్నం స్పెషల్. లాస్ట్ డే కదా, అందుకే మా అమ్మమ్మ వాళ్ళు స్పెషల్గా తెప్పించారు. వేడి వేడిగా అయితే ఫ్రాన్స్ కర్రీ ఇంకా గోబీ వచ్చేసింది. స్మెల్ అయితే సూపర్ ఉంది. నెక్స్ట్ టేస్ట్ విషయానికి వస్తే ఒక టేస్ట్ చేసి చూసా, చాలా బాగుంది నిజంగా. అందుకే ప్రతిసారి జొమాటోలోనే పెట్టుకునేది మేము. వైట్ రైస్ ఇంకా ఇంట్లోనే చేసుకుంటాం అనమాట. అండ్ దాంతోపాటు కుకుంబర్ క్యారెట్ అనమాట, చికెన్ కాదు. నెక్స్ట్ ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుంది. ఇంకా మేము ఇప్పుడు బయలుదేరితే నెక్స్ట్ షాపింగ్ అంతా ఫుల్ షాపింగ్ అంతా చేసుకొని నెక్స్ట్ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళేసరికి టైం ఇంకా సరిపోతుంది. సో ఇవే అనమాట మా లగేజెస్ 1, 2, 3. వచ్చేటప్పుడు లైట్ వెయిట్ అండ్ 2 బ్యాగ్స్తో వచ్చాము. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఫుల్ వెయిట్ 3 బ్యాగ్స్తో వెళ్తున్నాము. అండ్ ఇవన్నీ కూడా ఓపెనింగ్ చేసేటప్పుడు నేను శ్రీకాళహస్తిలో మీకు చూపిస్తాను. వచ్చేసాం కార్ దగ్గరికి. ఇంకా కార్ జర్నీ అంటేనే మా తమ్ముడికి వామిటింగ్స్, అందుకే ట్యాబ్లెట్ తీసుకోవడానికి అయితే ఆగాము. ఇంకా మదర్ అండ్ సన్ కలిసి జోక్లు వేసుకుంటే నవ్వుతున్నారు. ఇంకా చార్మినార్కి వెళ్ళే దారిలో మా మమ్మీ వాళ్ళు ఇక్కడున్న ఒక జ్యువెలరీ షాప్ దగ్గర ఆగారు ఏదో కొనాలనేసి. ఈ జ్యువెలరీ షాప్ పేరు వచ్చేసి అనన్య పెరల్స్ అండ్ జెమ్స్. ఇంకా నేను లోపలికి వచ్చి షూట్ చేస్తా అంటే మా మమ్మీ వద్దు, కార్లోనే ఉన్నామన్నారు, అందుకే మీకు ఇలా చూపిస్తున్నా. నిజంగా ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుంది. చైన్ చూడగానే నాకు అర్థమైపోయింది ఎంత బాగుందంటే. అసలు ఈ పెరల్స్ చూడండి ఎంత బాగున్నాయో, లక్ష్మీదేవి లాకెట్. ఇప్పుడే మేము హాఫ్ సారీస్ కొనడానికి అయితే షాప్కి వచ్చేసాము. చార్మినార్ దగ్గర ఈ హోల్సేల్ షాపే గుర్తొస్తుంది మాకు. షాపింగ్ అయితే అయిపోయింది. 2 హాఫ్ సారీస్ అయితే కొనేసా, అవన్నీ కూడా నేను మళ్ళీ చూపిస్తా. అబ్బా అయిపోయింది షాపింగ్. సో ఇప్పుడైతే షాపింగ్ మొత్తం అయిపోయింది. మేము అనుకున్న వస్తువులు అయితే ఏమంతగా దొరకలేదు, మేమంత సాటిస్ఫై కాదు. అంటే ఫస్ట్ రోజు షాపింగ్ చేసింది బాగానే దొరికాయి, మొత్తం అయింది. సో ఇప్పుడు లాస్ట్ డే అండ్ ఎండింగ్ డే రోజు షాపింగ్ అయితే మాకు అంత వర్తబుల్గా అయితే అనిపించలేదు. బట్ ఇట్స్ ఓకే, మేము అనుకున్నవి అయితే కొన్నాము. అండ్ అవన్నీ కూడా మేము శ్రీకాళహస్తిలో చూపించేస్తాం. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ బ్లాగ్. సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇలాంటి మోర్ వీడియోస్ చాలా వస్తాయి. నెక్స్ట్ ఈరోజు హైదరాబాద్ నుంచి శ్రీకాళహస్తి ట్రైన్ జర్నీ అనమాట, అది కూడా మీకు బ్లాగ్ వస్తుంది. సీ యూ, బాయ్.